యేసు క్రీస్తును గూర్చి ప్రవచనాత్మకంగా చాలా మాటలు రాశారు. యేసు క్రీస్తు సిలువలో వేలాడేటప్పుడు మధ్యాహ్నం 3 గంటలు కావస్తూ ఉన్నప్పుడు, 3 దాటిందంటే శనివారం సబ్బాతు ప్రారంభం అవుతుంది కనుక సిలువ మీద శవం ఉండకూడదు. ఒకవేళ శవాలుగా ఉంటే తీసేస్తారు. ఇక ఆ టార్చర్ కూడా తట్టుకొని గట్టిపిండం ఎవరిదైనా ఉంటే, కొర ప్రాణంతో ఉంటే, ఒక పెద్ద ఇనప రాడ్ ఒకటి తీసుకొచ్చి అరికాలు మొదలు విరగ్గొడుతుంటే దెబ్బకి చచ్చిపోతారు, అది తట్టుకోలేక. అలా పిలాతు దగ్గర నుండి అధికార పత్రాన్ని ఒకటి పట్టుకొచ్చాడు, అలా కొట్టి చంపడానికి. అప్పటికే ఆయన చనిపోయాడట. ఆయన ఎముకలలో ఒక్కటైనను విరవబడలేదు. లేఖనము నెరవేర్చబడినట్లు ఆయన ఎముకలలో ఒక్కటైనను. ఎప్పటి లేఖనం? ఎవరు ప్రవచించిన లేఖనం అది? దావీదు ప్రవచించిన లేఖనం.